పవన్ కళ్యాణ్ ఓజీతో క్లాష్ డిక్లేర్ చేసిన బాలకృష్ణ లాస్ట్ మినిట్ లో తప్పుకోవడంతో డిసప్పాయింట్ అయ్యారు నందమూరి అభిమానులు. పండక్కి సినిమా రావటం లేదని డల్ అయిన ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. ఇంతకీ దసరాకి నటసింహం అందిస్తోన్న డబుల్ బొనాన్సా ఏంటి? లాస్ట్ మినిట్ వరకు దసరా బరిలో బాలయ్య సినిమా ఉంటుందని ఆశించిన నందమూరి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది అఖండ 2 పోస్ట్ పోన్ అప్డేట్. పవన్ కళ్యాణ్ ఓజీతో బాలయ్య బోయపాటి సినిమా క్లాష్ ఉంటుందని, దసరా బాక్సాఫీస్ ఫైట్ పై ఆడియన్స్ కున్న ఎగ్జైట్మెంట్ కూడా డల్ చేసింది. ప్రెజెంట్ సూపర్ ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటున్న అఖండ 2 తర్వాత బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ దసరాకి స్టార్ట్ అవుతాయన్న న్యూస్ వైరల్ అవుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు ఒకేసారి 2 సినిమాల్ని టేకప్ చేయని బాలకృష్ణ ఇప్పుడు రూట్ మార్చిపోతున్నారు. ఒకేసారి 2 భారీ సినిమాల్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఈ దసరాతో శ్రీకారం చుట్టబోతున్నారట ఈ నందమూరి నటసింహం. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే సినిమా అఫీషియల్ లాంచ్ దసరాకి ఉంటుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. ఎన్బీకే 111 సినిమాతో పాటు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఆదిత్య 999 సినిమాని కూడా సైమల్టేనియస్ గా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట బాలకృష్ణ. చర్చల దశల్లో ఉన్న ఈ సినిమాపై అఫీషియల్ కన్ఫర్మేషన్ దసరాకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు బాలకృష్ణ. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ కాగా, ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు మహానాయకుడు అంతలా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమాతో బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞు ఇంట్రడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందా అని క్యూరియస్ గా ఉన్నారు ఫ్యాన్స్. ఇలా తన కొత్త సినిమాల అప్డేట్స్ తో దసరాకి అభిమానులకి డబుల్ బొనాన్సా ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ.